నమస్తే. అది 19వ శతాబ్దం. వేగంగా పరుగు పెడుతోంది. కానీ ప్రపంచం చీకట్లో ఉంది. ఎక్కడ చూసినా దీపాల వెలుగులు, లాంతర్ల వెలుగులు. ఒక పల్లెటూరులో పుట్టిన పిల్లాడు ఆ చీకటిని పారదోలి లోకానికి వెలుగులు ప్రసరించే బల్బును కనిపెట్టాలని తపించాడు. ఆ ఆలోచన ఎంత గొప్పదో అంత కష్టమైంది కూడా. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి విజయం సాధించాడు. అతడే థామస్ ఆల్వా ఎడిసన్. బాల్యంలో అతనికి పాఠాలు చెప్పాలంటే టీచర్లు చిరాకు పడేవారు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి టీచర్లను వేధించేవాడు. సరిగా చదివేవాడు కాదు. దీంతో టీచర్లకు విసుగొచ్చి చివరికి స్కూల్ నుంచి పంపించేశారు. తన కుమారుడికి జరిగిన అవమానానికి బాధపడిన తల్లి థామస్ను అక్కున చేర్చుకుంది. అతడిలో ఉన్న ప్రశ్నించే గుణానికి మరింత పదును పెట్టాలనుకుంది. బండి మీద అమ్మే పుస్తకాలు కొని కుమారుడికి చదువు నేర్పేది. ఒకరోజు విపరీతంగా జ్వరం వచ్చింది. 3 రోజులకు జ్వరం తగ్గినా దానివల్ల అతడు వినికిడి శక్తిని కోల్పోయాడు. అంటే క్రమంగా చెవిటివాడిగా మారిపోయాడు. అయినా సరే ఇదేమీ లెక్క చేయని ఎడిసన్ ఎలాగైనా సరే ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు కనుగొనాలి, ప్రపంచాన్ని మార్చాలని అనుకునేవాడు. ఇది విని మిగతా వారంతా నవ్వుకునేవారు. ఎంతమంది అవమానించినా సరే ఎడిసన్ మాత్రం తన అచంచలమైన దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. ఇంట్లోని చిన్న గదిని ప్రయోగశాలగా మార్చేశాడు. పేదరికం వల్ల డబ్బు సంపాదించడానికి పేపర్ బాయ్గా మారాడు. రైల్వే స్టేషన్లలో పేపర్లు అమ్మే ఉద్యోగంలో చేరాడు. రైలు ఆగినప్పుడు పుస్తకాలు చదివేవాడు. ఇంకోవైపు ప్రయోగాలు చేయడం మాత్రం మానలేదు. అలా అతడు కనుగొన్న మొదటి పరికరం ఎలక్ట్రిక్ వాయిస్ రికార్డర్. అందులో మాటలు, మ్యూజిక్ రికార్డ్ చేసేవారు. కానీ చెవిటితనం వల్ల దాన్ని వినే భాగ్యం కలిగేది కాదు. ఆ తర్వాత ఆయన బల్బు కనుగొనడంపై దృష్టి పెట్టారు. ఎక్కువ గంటలు వెలిగే కార్బన్ ఫిలమెంట్ బల్బు ఆవిష్కరణ కోసం ఎంతో శ్రమించారు. ప్రయోగాలు మొదలుపెట్టారు. ఒకసారి ప్రయోగం విఫలమైంది. రెండోసారి కూడా అంతే. మూడోసారి కూడా ఫెయిల్ అయింది. ఇలా 10 సార్లు, 100 సార్లు, 500 సార్లు, చివరికి 1000 సార్లు కూడా ప్రయోగాలు ఫెయిల్ అయ్యారు. అదే మనమైతే 3 సార్లకి చిరాకు వచ్చి పక్కన పడేస్తాం. కానీ ఎడిసన్ అలా చేయలేదు. 1000 సార్లు ప్రయోగం ఫెయిల్ అయినా ఏదో ఒకసారి సక్సెస్ అవుతానని ప్రగాఢంగా నమ్మాడు. అందుకే 1001వ ఆయన ప్రయోగం సక్సెస్ అయింది. బల్బు వెలిగింది. ఈ లోకానికి వెలుగును పంచింది. ఒకసారి ఆయన శిష్యుడు అడిగాడు, గురుగారు, మీరు 1000 సార్లు ఫెయిల్ అయ్యారు కదా అని. అప్పుడు ఎడిసన్ నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు. ఏం చేస్తే బల్బు వెలగదో నేను 1000 మార్గాలను తెలుసుకున్నాను అని. అది ఆయనలోని అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. అలా కనుగొన్న బల్బుతో మొదట అమెరికాలోని మెన్లో పార్క్ వీధిలో వెలిగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో బల్బు వెలగడం మొదలైంది. అలా 19వ శతాబ్దం వరకు నెలకొన్న అంధకారాన్ని ఎడిసన్ తన ఆవిష్కరణతో పారదోలి వెలుగులు నింపారు. తన జీవిత కాలంలో మొత్తం 1300 వరకు పేటెంట్లు పొందారంటే ఆయన ప్రయోగాలు ఈ లోకానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అర్థమవుతుంది. వాటిలో ముఖ్యమైనవి ఎలక్ట్రిక్ బల్బ్, ఫోనోగ్రాఫ్, మోషన్ పిక్చర్ కెమెరా వంటివి ఉన్నాయి. ఎడిసన్ జీవితం నుంచి మనం ఎంతగానో స్ఫూర్తి పొందొచ్చు. ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతామనేది ఎడిసన్ జీవిత గాథ ద్వారా స్పష్టమవుతోంది. విజయానికి షార్ట్ కట్స్ ఉండవని నేటి తరం తెలుసుకుంటే మంచిది. నమస్తే.